జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. జన సైనికులు కోట్లాది మంది గుండె చప్పుడని జన సైనికుల రథ సారథి జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలని పుంగనూరు పట్టణంలో వెలిసిన శ్రీ సొగటూరు గంగమ్మ తల్లి ఆలయం వద్ద 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని యథావిధిగా ప్రజాసేవలో పాల్గొనాలని అమ్మవారికి 101 టెంకాయలు కొట్టి ప్రార్థించామన్నారు. ఆయన చేసిన మంచి పనులే ఆయనకి శ్రీరామ రక్షగా ఉంటుందని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఎల్లవెల్లలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల పట్టణ అధ్యక్షులు విరూపాక్షి నరేష్ రాయల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, మండల ప్రధాన కార్యదర్శి హరినాయక్, పట్టణ ఉపాధ్యక్షుడు నందు మరియు జన సైనికులు పాల్గొన్నారు. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ కాలేజీ నుంచి ఇక్కడ సూర్యగం గుడి దగ్గర టెంకాయలు కొట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎల్లవేళ సూర్యగం ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై జనసేన. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది గుండె చప్పుడు మా ఆరోగ్య దైవం జన సైనికుల రథసారథి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం క్షీణించిందని చెప్పి మా అందరి అమ్మ చిత్తూరు గంగమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన పైన ఈరోజు కొబ్బరికాయలు కొట్టి ఆయనకి ఆరోగ్యాలందరూ ప్రసాదించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇంకా ముందు ఆరోగ్యంగా ఉండి మా అందరినీ ముందర నడిపించి ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రప్రదేశ్లో భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శుక్రవారం నాడు చిత్రశిక్ష జరిగింది. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకి ఇంకా మెరుగైన చికిత్స అవసరమని హైదరాబాద్లో ఉన్నారు. ఆయన త్వరగా కోరుకొని ప్రజాక్షేత్రంలో రావాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్.